నేనైతే ఎక్కలేను ప్రభు, నాకు తెలుసు, నా కెపాసిటీ నాకు తెలుసు, నా యొక్క ఎబిలిటీ నాకు తెలుసు. ఐ క్యాన్ డూ ఇట్ అలోన్. నా వల్ల అయితే ఇది కాదు, కానీ నువ్వు తోడుంటే నేను వారిని జయిస్తాను అన్నాడు. రాజ్యానికి వచ్చాడు, రాజ్యం చేతిలోకి వచ్చింది. దావీదు అనుకున్నాడు యెరూషలేమును జయించాలా. యెబూసీయులకు ఉత్తరం రాశాడు, నేను వస్తున్నాను అన్నాడు. వాళ్ళు ఏమన్నా తెలుసా, వస్తేరా, ఎవరు వద్దన్నారు నిన్ను, యూ కెన్ కమ్. కానీ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు గనక వస్తే మా ప్రాంతంలో గుడ్డివారు కుంటివారు వారిని మీద విజయం సాధిస్తారు. దావీదుని చీపురు పుల్ల తీసి పడేశారు. చీపురు పుల్ల కూడా విలువ ఉందేమో కానీ దావీదుకి విలువ లేదు వారి జీవితంలో. కొన్నిసార్లు కొంతమంది నీ విలువను తగ్గించి మాట్లాడే వాళ్ళు ఉంటారేమో, నీ వాల్యూని డిక్రీజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, నీ ఆనర్ని డిక్రీజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, నీ విలువ గుర్తించగా నిన్ను ఒక చీపురు పుల్ల తీసి పడేసేవాళ్ళు పక్కన ఉంటారేమో. కానీ ఒక విషయం చెప్పనా, నీ విలువ ప్రజల ఒపీనియన్స్ మీద ఆధారపడి లేదు. నీ విలువ యేసయ్య నేను కొనుక్కున్నాడు కాబట్టి దాని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. యువర్ వాల్యూ డిపెండ్స్ ఆన్ జీసస్ హూ బాట్ యూ అండ్ హూ పర్చేస్డ్ యూ. నేను కొనుక్కున్నాడు ఆయన, యేసయ్య కొనుక్కున్నాడు నిన్ను. మనుషుల్ని విలువ తగ్గించి మాట్లాడారని కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, నిద్ర పడట్లేదా రాత్రులు నీకు? వాళ్ళు నన్ను ఎలా అన్నారు, వాళ్ళు నన్ను ఎలా ఇగ్నోర్ చేశారు, వారు నన్ను ఎలా పట్టించుకోలేదు, వారు నన్ను తక్కువ చేసి చూస్తున్నారని. డోంట్ వరీ. కొన్నిసార్లు మనుషుల విధానం అలాగే ఉండొచ్చేమో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. బట్ రిమెంబర్ యువర్ వాల్యూ డిపెండ్స్ ఆన్ గాడ్. దేవుని మీద నీ విలువ ఆధారపడింది. యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడు విలువ కలిగిన వాడు, ఎప్పుడు విలువ కలిగిన. యాజ్ లాంగ్ యాజ్ యూ రిలై ఆన్ గాడ్ యు ఆర్ సో ప్రెషియస్. దావీదును నువ్వు ఏం చేయలేవు. నువ్వు మా మీదకి వచ్చావంటే గుడ్డివారు కుంటివారు విజయం సాధిస్తారంటే ఆ హ్యూమిలియేషన్ గురయ్యాడు దావీదు. హ్యూమిలియేషన్ చాలా భయంకరమైన పెయిన్ ఇస్తుంది. బట్ స్టిల్ డేవిడ్ లుక్డ్ అన్ టు గాడ్. దేవుని మీద వైపు చూశాడు. నా దుర్గము, నా రక్షణ శృంగము, నా శైలము, నా బలము ఆయనే. ఐ విల్ మూవ్ ఆన్, ముందుకెళ్తాను అనుకున్నాడు. యెబూసీయులను ఏం చేశాడు చెప్పండి, వారిని జయించి సింహాసనాన్ని బట్టి ఎక్కడ పెట్టాడు, యెరూషలేములో పెట్టాడు. 7 సంవత్సరాలు హెబ్రోన్లో పరిపాలన చేసిన దావీదు 33 సంవత్సరాలు యెరూషలేములో సింహాసనం స్థాపించి అఖండమైన పరిపాలన చేశాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.